గారు, అమర్ గారు, ఢిల్లీలో జరిగినటువంటి చీకటి ఒప్పందాలు మాకు తెలుసు అని రేవంత్ రెడ్డి గారు ఒక వ్యంగ్య వ్యాఖ్యను అసెంబ్లీ వేదికగా అన్నారు. అసలు ఢిల్లీలో జరిగినటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి? బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఏదన్నా రహస్య ఒప్పందం ఏమన్నా జరిగిందనుకోవచ్చా? ఇప్పుడు రాష్ట్రంలో అలకేట్ అయిన దాని గురించి మొదలు మాట్లాడాలి మన సమాజం. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కంపారిజన్ టు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతానికి కూడా సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో, అంటే కాజీపేట రైల్వే కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో చాలా విషయాల్లో కొన్ని హామీలు ఉన్నాయి తెలంగాణకు కూడా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ రాజధాని లేదు కనుక దానికి 15,000 కోట్లు ఇవ్వడాన్ని మనం తప్పుపట్టం లేదు. అదేవిధంగా ఇవాళ పోలవరం విషయంలో కానీ లేకపోతే ఇతర విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి దాంట్లో తప్పట్టం లేదు. కానీ తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగమే. అంటే ఇప్పటికి కూడా అంటే పునర్విభజన జరిగిన సందర్భంలో తెలంగాణ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తెలంగాణ, హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతం మొత్తం బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఇంకా బీపీఎల్ కి దిగువ రేఖల చాలా మంది ఉన్నారు, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 2 పూటల తినడానికి అన్నం తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సరైన నీటి వసతి కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు మనం అనుకున్నంత తెలంగాణ, హైదరాబాద్ ఏదో చుట్టుపక్కల చూస్తే తప్ప మిగతా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఈ జరగనే టైంలో ఇప్పుడు ఈ బడ్జెట్ అలొకేషన్ అవుతుందో నిజంగా దీంట్లో మామూలు ప్రజలు అంటే రాజకీయ పార్టీని వదిలిపెట్టి మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి పరస్పరమైనటువంటి ఆరోపణలు వదిలిపెడితే మామూలు ప్రజలు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది బడ్జెట్ లో అనే విషయాన్ని బాగా చర్చించుకుంటున్నారు. మరి ఈ సమయంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకా బీజేపీ కానీ ప్రధానంగా ఈ 3 పార్టీలే ఇప్పుడు మన అసెంబ్లీలో ఉన్నాయి. దానికి తోడు సిపిఐకి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళంతా కలిసి ముక్త కంఠంతో వెళ్ళి మాకు మా తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ బడ్జెట్ లో అలొకేషన్ సరిగా లేదు అనే దాని మీద వెళ్ళి అడగవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి వాదోపవాదాల విషయానికి వస్తే నిజంగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కంటే కూడా కేవలం రాజకీయాలకి ఇంపార్టెన్స్ అనే విధంగా ఈ రోజు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకా రేవంత్ రెడ్డిని పదే విమర్శించడం, ఇంకా ఏదో ఆయన ఎక్కడి నుంచో ఊడిపడ్డదే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిండు, 7 నెలలు అయిండు. అంతకుముందు పిసిసి అధ్యక్షునిగా ఒక 3 సంవత్సరాల నాడు ఆయన సారథ్యంలోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఇంకా ఆయన ఎక్కడో అద్దెకి తెచ్చుకున్నామనో ఇంకేదో తెచ్చుకున్నామని లేకపోతే దిగుమతి అయిందనో ఎగుమతి అయిందనే విధంగా ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అయితే మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా కొంచెం వరకు అంటే నిజంగా తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే, కేసీఆర్ ఉద్యమంలో నాయకుడు కాకపోతే, హరీష్ రావు విషయానికి వస్తే మిగతా ఎవరు కూడా రాజకీయాలు అయితే ఉండరనే విషయాన్ని చాలా స్పష్టమైంది. కవిత ఉండేది కాదు, లేదా కేటీఆర్ ఉండేవాడుగా ఇంకెవరు కూడా ఉండేది కాదు. కాకపోతే సహజంగా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ కనుక ప్రాంతీయ పార్టీలో ఒక సాంప్రదాయం, ఎవరైతే పెద్ద ఉంటారో నాయకుడు ఉంటాడో నాయకుల తర్వాత వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలే నాయకులుగా ఉంటాం అనేది మనం మన మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ రోజు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది.